ఒకప్పుడు పొద్దాకలు పని చేసి వచ్చి రాత్రిపూట ఎంటర్టైన్మెంట్ కోసం ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఆ కుటుంబం ఈ కుటుంబం అందరు కలిసి రాత్రిపూట ఏదో ఒక ఆటలు ఆడుకునే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం. ఎప్పుడైతే ఈ టీవీలు వచ్చినాయో ఈ ఎవరైతే కుటుంబాలుగా కలిసి ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకుంటున్నారో కుటుంబాలుగా వ్యవస్థని విడగొట్టింది. ఎవరింట్లో వాళ్ళు కూర్చొని టీవీ చూడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో ఎవరైతే కుటుంబాలుగా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని టీవీలు చూస్తున్నారో వాళ్ళని మనుషులుగా విడగొట్టిందనమాట. అంటే ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. ఎవరి ఫోన్లో వాళ్ళు మునిగిపోతున్నారు. అసలు కుటుంబంలో ఏం జరుగుతుందనేది కూడా ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అంటే అంతలా మునిగిపోతున్నారు స్మార్ట్ ఫోన్లో. కమ్యూనికేషన్ కోసం కనిపెట్టిన ఈ టెక్నాలజీ మనిషికి మధ్య కమ్యూనికేషనే లేకుండా చేస్తుంది. ఇంకెక్కడ మనకి హ్యాపీనెస్ దొరుకుతుంది? మనుషుల దగ్గరే కదా దొరికేది.